ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాకంతో యువకుడు ఇంటర్వ్యూ మిస్ అయ్యారు. హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాల్సిన ఓం శ్రీ ట్రావెల్స్ బస్సు నిర్వాహకులు డ్రైవర్ అడుగడుగునా నిర్లక్ష్యం వహించారు. ప్రయాణికులను ఎల్బీ నగర్ దగ్గర పికప్ చేసుకోవాల్సి ఉండగా అందరూ మియాపూర్ రావాలని ట్రావెల్స్ నిర్వాహకులు తెలిపారు. అక్కడికి వెళ్లిన తరువాత కూడా బస్సులో సరైన వసతులు లేకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రయాణికులపై డ్రైవర్ దురుసుగా ప్రవర్తించి అశోక్ నగర్ దగ్గర బస్సును ఆపి వెళ్లిపోయాడు. ప్రయాణికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సును స్టేషన్ కు తరలించారు. ప్రయాణికులు రాత్రంతా కూడా రోడ్డుపైనే ఉన్నారు. అటు చరణ్ వర్మ అనే యువకుడు ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇంటర్వ్యూ కోసం గోవాకు వెళ్లాల్సి ఉంది. కానీ ఈ ఘటనతో చరణ్ వర్మ ఇంటర్వ్యూను మిస్ అయ్యాడు. దీంతో ఓం శ్రీ ట్రావెల్స్ బస్సు యజమాని సునీల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మా టికెట్స్ పైసలు మాకు రావాలి, ఇంకోటి దీని మీద కఠిన చర్య తీసుకోవాలి. ఇట్లాంటి ట్రావెల్స్ ఇట్లా మా లెక్క మళ్ళీ ఇంకో మీతో మోసపోకుండా చేయండి. ఇది మాత్రం ఫిట్నెస్ కూడా లేదు. మీరు కావాలంటే ఫిట్నెస్ మొత్తం టోటల్ వీడియో తీసుకోండి. టైర్లు లేవు, వెనకాల బండి నంబర్ లేదు, మళ్ళీ లోపల అసలు ఫిట్నెస్ లేదు. ఆర్టీఓ వాళ్ళు అసలు దీని ఫిట్నెస్ ఎట్లా ఇచ్చి దీన్ని అంత దూరం ట్రావెలింగ్కి పర్మిషన్ ఇచ్చిర్రో అది తెలుస్తలేదు మాకు. డ్రైవర్ ఇంకోటి డ్రైవర్ స్మోక్ చేస్తుండే, ఇంకా మా మీదనే ఇట్లా ఏమంటారు స్మోక్ చేసుకుంటా స్మోక్ మా మీద ఊతుండే మాట్లాడుకుంటా. ఈ బండి అదే కాదు, మనకు ఆన్లైన్లో పెట్టిన బండే కాదు. కొంతమందికి ఏమో ఆన్లైన్లో రెడ్ బస్సులోనేమో వాల్వో పోలో చూపించిండు, మాకేమో మేమేమో ఇట్లాంటి బస్సు కానీ మాకు ఫొటోస్ పిక్చర్స్ ఏం లేదు. ఓం శ్రీ ట్రావెల్స్ మల్టీ వాల్వో ఏసీ స్లీపర్ అని ఉన్నది. సరే అన్ని గోవాకు పోతే మేము కొత్తగా పోతలేము సరే అని చెప్పి అట్లా బుక్ చేసినాం, కానీ ఇంత దారుణంగా ఉంటుందని మాకు తెలియదు. ఒరిజినల్ బస్ ట్రాకింగ్ మేము రాత్రి నుంచి నైట్ నుంచి పిల్లల్ని వేసుకొని పిఎస్ కాడ బయట కూర్చున్నాం సార్. ఓనర్ డైరెక్ట్ జస్ట్ 1 అవర్ బస్ స్టార్ట్ అయ్యే 1 అవర్ ముందు కాల్ చేసి సికింద్రాబాద్లో మీకు పికప్ లేదు, డైరెక్ట్ మియాపూర్ వచ్చేయండి అని చెప్పారు. మీరు ఎక్కడ ఉంటారని అడిగారు. కార్నాక అని చెప్తే మెట్రోలో వచ్చేయండి అని చెప్పి అన్నారు. నా దగ్గర బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయి, మా మమ్మీ ఎక్కువ క్యారీ చేయలేదు అంటే డైరెక్ట్ మియాపూర్ అడ్రస్ చెప్పేసి కాల్ పెట్టేస్తున్నారు. మళ్ళీ ఏదైనా అడిగితే కూడా చాలా రూడ్గా మాట్లాడుతున్నారు. అంత రూడ్గా మాట్లాడితే మేము ఎలా రెస్పాండ్ అవ్వాలి? మళ్ళీ ఆయన మమ్మల్ని తిడుతున్నారు ఎందుకంటే గట్టి మాట్లాడుతున్నారు. ఆయన అలా మాట్లాడితే మేము ఏమన్నది, సరే మా ట్రావెల్ ఖర్చులు తీసుకోండి అంటే అది లేదు, వస్తే మెట్రోలోనే పే చేస్తారంట. ఇప్పుడు నేను మళ్ళీ కార్నాక నుండి ఇక్కడ పెట్టుకొని రావాల్సి వచ్చింది. మళ్ళీ